హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి పునుగులండి. చాలా బాగా చాలా టేస్టీ కూడా వస్తాయండి. పొంగుతూ మంచిగా మెత్తగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇది అనేది మినపరుబ్బు అండి, దోసల పిండి అండి. దోసల పిండిలో నేను 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేశానండి. యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అప్పుడే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని నేను అనేది ఇది మార్నింగ్ టైం మిక్స్ చేశానండి. మార్నింగ్ టైం మిక్స్ చేసి ఈవినింగ్ అనేసి ఉంచుకున్నానండి. మీరు మార్నింగ్ వేసుకోవాలనుకుంటే నైట్ టైం కలుపుకొని డే టైం వేసుకోండి. మార్నింగ్కి వేసుకోండి. నేనైతే మార్నింగ్ కలిపి పెట్టుకున్నాను, ఈవినింగ్కి వేసానండి. చాలా బాగా వచ్చాయండి. చూడండి, చూపిస్తున్నాను ఎంత మంచిగా వచ్చిందో. పిండి పులిసినాకండి ఇది వేసుకోవడానికి కప్పుతో నీళ్ళు అనేది కొంచెం పెట్టుకున్నానండి. చూడండి, తొలి మనకు ముద్దగా అనిపించిన చాలా బాగా వచ్చిందండి. కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మరిగినాక పునుగుల్లో వేసుకోవడమేనండి. నేను చూడండి చిన్న చిన్న పునుగుల్లో వేస్తున్నాను, కానీ అవి చూడండి మంచిగా పొంగుతూ ఎలా వస్తున్నాయో. నాకు ఈ పునుగులతో అయితే చాలా ఇష్టం ఉందండి. నేనైతే 2023లో అండి, మా పాప పుట్టి 2 ఇయర్స్ ఇలా అవుతుందండి. పాపకి తినడానికి అనేసి నేను ఇలా పునుగులు వేసానండి. అది మినపరుబ్బు అండ్ ఏమో మైదా కలిపేసి ఇలా మిక్స్ చేసి వేసానండి. వేస్తే కొంతసేపు అయ్యేసరికి ఏమైందంటే ఫటా 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 ఫట ఫట పునుగులు అనేవి పేలిపోతున్నాయండి. ఇలా అలా కాదు, నేను అక్కడికే ఇలా ఎక్కువ వేసేసానండి. ఆయిల్ ఎక్కువ యాడ్ చేశానని ఎక్కువ పునుగులు వేసానండి. ప్లేట్ మూత పెట్టాను, కానీ ఆ ప్లేట్ కూడా ఎగిరిపోయిందండి. ఎగిరిపోయి పేలిపోతున్నాయండి. ఇల్లల్లా ఆయిల్ అయిపోయిందండి. నా ఫేస్కి అయితే మొత్తం ఆయిల్ అయిపోవడం వల్ల నేను ఆయిల్ పడిపోయిందని ఫేస్ అయితే ఇలా వెంటనే తుడిచేసానండి. అలా ఎప్పుడూ తుడవకూడదండి. అలా తుడడం వల్ల ఏమైందంటే వెంటనే చర్మం అనేది ఊడిపోయిందండి. అయ్యో, నా ఫేస్ అయితే ఇలా ఉండదే ముందుట్లాగా అనిపించిందండి. అట్లా అయిందండి నా ఫేస్ అయితే. మళ్ళీ అదే వేయడమండి. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడైనా పునుగులు అనేది వేసానండి. రెసిపీ అనేది పోస్ట్ చేయడం జరిగిందండి. అంతకుముందు నేను పునుగులు వేస్తూ ఉండేదాన్ని, కానీ ఎప్పుడు నాకైతే అలా జరగలేదండి. వీటితో చాలా డేంజర్ అండి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పునుగులు అయితే చాలా మంచిగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయండి. చట్నీ కోసం చిల్లీ అనేది ఫ్రై చేశానండి. నెక్స్ట్ ఏమో పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ధనియాలు జీలకర్ర వేసి ఫ్రై చేశానండి. నేను చూపించాను కదండి, ఓన్లీ ఆ పునుగుల కోసమేనండి కొంచెం చట్నీ అయితే చేసుకున్నానండి. అలా సింపుల్గా నేనైతే చట్నీ అనేది పోపు పెట్టలేదండి, అందుకనేసి చూపించలేదండి. మిక్సీలో యాడ్ చేశానండి. చూడండి, చాలా బాగా వచ్చాయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.